మా ఓటర్లు వేరే ఉన్నారు. ఎస్ సాంబశివరావు గారు, పిఎంఏవై నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇన్వెస్టిగేషన్, పూర్తిగా విచారణ జరిపించే అధికారం ఉంది. ఎట్లా స్వీకరించబోతున్నారు? శ్రీశైలం గారు, నేనేం చెబుతున్నానంటే, ఇప్పుడు ఆ 1,40,000 స్టేట్ గవర్నమెంట్కి ఎవరు? మనం పార్టీకి ఇట్లా పట్టా ఇచ్చాము, ఇంత రూట్ మ్యాపింగ్ ఇచ్చాము అని ఇస్తే వాళ్ళు 3 విడతలుగా వాళ్ళు ఇస్తారు 2 కలెక్టర్ ద్వారా. ఆ బీజేపీ ప్రతినిధికి చెప్పండి, స్టేట్ గవర్నమెంట్కి పేమెంట్ కొట్టరు, వాళ్ళకే కొడతారు. ఆ 1,80,000 మూలాలు ఏం కాదు, వాళ్ళు 1,60,000 పెట్టుకోవాలా, మేము 1,50,000 పెట్టి రోడ్లు వేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా. ఎంక్వైరీ చేసుకోమనండి, ఏముంది దాంట్లోడా? ఎంక్వైరీ చేయమనండి. మేము సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఏం తినలేదు కదా, పార్టీకే వెళ్తుంది. పార్టీ ఆ 1,80,000 ఇల్లు ఎట్టవుద్దండి? గది కూడా రాదు. వాడు 1,00,000 పెట్టుకోవాలా, మేము 1,00,000 పెట్టాలా. మేము సిమెంటు జిఎస్టీ లేకుండా ఇచ్చాం, ఇసుక ఫ్రీగా ఇచ్చాం, మెటీరియల్ జిఎస్టీ లేకుండా ఐరన్ ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం సార్. ఎక్కడో ఇప్పుడు 17,000 దాంట్లో ఎక్కడో ఒక 10% తప్పులు జరుగుతాయి. తప్పులు జరగవని నేనేం చెప్పను, అది నా నోటి నుంచి రాదు. ఏ పని అయినా తప్పులు జరుగుతాయి అంతే తప్పు అది మొత్తం 100 అని చెప్పను. అదే కదా, మొత్తం ఇన్ని వేల ఇళ్లలో, ఇన్ని వేల గృహాలు జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోమనండి, చేసుకుంటారు. మాకే డబ్బులు కొట్టారు కదా, బీజేపీ ప్రతినిధి చెప్పనండి, మాకేమైనా డబ్బులు కొట్టారా లేకపోతే పార్టీ కొట్టారని? ఆ 1,80,000 మేము తినే డబ్బులు ఏముంది? ఎంక్వైరీ చేసుకోమనండి, చేసుకుంటారు. ఏం తప్పే ఉందా? అడగండి, పార్టీకి ఇస్తున్నారా డబ్బులు 3 విడతలుగా, మాకు ఇస్తున్నారా? శ్రీశైలం గారు మాట్లాడచ్చా? ఎస్ ప్లీజ్ అండి. ఇప్పుడు పెద్దలు సాంబశివరావు గారు చెప్తున్నట్లే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో వచ్చే నిధి అయితే ప్రతి ఇంటికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ లో జియో ట్యాగింగ్ చేస్తారండి. ఆ యొక్క ఇంటి స్థలాన్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ జియో ట్యాగింగ్ జరుగుతుంది. జియో ట్యాగింగ్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ స్టేజ్ లో ఉందో చూసుకుంటది. అది ఫౌండేషన్ ఉందనుకోండి, ఫౌండేషన్ వరకు వస్తే కొంత అమౌంట్, అది స్లాబ్ వరకు వచ్చింది, స్లాబ్ అయింది అనుకోండి కొంత అమౌంట్, గోడ కట్టే అది అమౌంట్ ఎవరు కడితే లబ్ధిదారు అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వదు. లబ్ధిదారు అకౌంట్ లోకే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళదు. అది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అవునండి గురుగారు కిరణ్ గారు, ఇప్పుడు జరిగింది సంవత్సరం నాడు వెళ్తే నేను 10 కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ నేను స్వయంగా వెళ్ళా. నేను మీడియాని ఇంకోటితో నేను నమ్మను. ఎట్ట వస్తుంది పేమెంట్? కాంట్రాక్టర్ ఎవరు? ఇక కాంట్రాక్ట్ కడుతున్నారా, కాంట్రాక్టర్ ఇచ్చారా, మీరు కట్టుకుంటున్నారా అని అడిగా. టాపీ మేస్త్రుల్లో సంబంధం ఉండాలేమో వాళ్ళు కట్టుకుంటున్నారు. ఎవరు నా బొట్టాడు ఏమి సంబంధం లేని వృద్ధులు కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఏది ఈ రేటుకి కట్టయ్యా, మేము ఒక 50,000 ఇస్తాం, అది ఇస్తామని. ఇది జరిగింది. ఇది ఆ పార్టీ ఆ ట్యాగ్ చేసిన అతనికే డబ్బు పడతాయి, అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. సొంతగా 4 అన్నదమ్ములు ఉండాలో, 2 అన్నదమ్ములు ఉండాలో వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళకు 1,00,000 రూపాయలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది జరుగుతుంది. నేను ఒక 10 మీ జిల్లా సంగతి ఏమో కానీ నేను 10టికి స్వయంగా నేనే వెళ్ళా. నేను ఎప్పుడు ఏదైనా సరే డిస్కషన్లోకి వచ్చేటప్పుడు సంవత్సరం నాడు మీరు ఎంత లోతు వేస్తున్నారని డిస్కషన్ వచ్చింది. 9 అడుగుల నుంచి 11 అడుగుల దాకా పిల్లర్ ఫీట్ ఉండాలి. నేను ఎక్కడో నేనేం అడగల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళని అడిగి ఎంత వేస్తున్నారు అబ్బాయి ఈ పిల్లర్ ఫీట్ అని అడిగి, నేను ఏది ఈ లబ్ధిదారుడికి 9 అడుగులు వేస్తున్నారండి, కొంత షార్ట్ టైం 11 అడుగులు వేస్తున్నారన్న. 4 సార్లు జరుగుతుంది సార్. లామ్లో జరుగుతుంది, ఏది రాజధానికి వెళ్ళే దారిలో ఒక 6,000 ఇల్లు, పేరేచారులో ఒక 6,000 ఇల్లు. ఇట్టు నేను వెళ్ళా. నేనేమి ఇదేని రాజకీయ నాయకుడు నుంచి అప్పుడు ఎట్ట జరుగుతుంది, ఇల్లు చూడటానికి వచ్చాను, ఇటు పొలాలు ఉంటాయని చెప్తాడు. ఇప్పుడు ఎంత లోతు వేస్తున్నాను, 9 to 11 9 అడుగుల నుంచి 11 అడుగులు పిల్లర్ వేసి దాని మీద కడుతున్నారు. శ్రీశైలం గారు, సాంబశివరావు గారు, మీ అంచనాలు ఒక ఇల్లు కట్టాకి ఎంత అవచ్చు, ఖర్చు ఎంత అవుతుంది? నా లెక్క ప్రకారం 4 లక్షలు అవుతుందండి కదా. మరి రాష్ట్ర మంత్రి గారు శ్రీరంగనాథరాజు గారు, గత మంత్రి గారు 24/7/2021 ఆయన స్థల పరిశీలన చేసి ఆయన ఏమంటారంటే, ఇంటి నిర్మాణానికి 1,80,000 మించదో, గట్టి మాట్లాడితే 10-20,000 మిగిలిపోతాయి కూడా అని చెప్పి అన్నారు రాష్ట్ర మంత్రి గారు. అది కాదండి రాష్ట్ర మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్. సో చూడండి, మీలాంటి పెద్దలు వెళ్తా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒకటి. రెండు, ఇంకొక నేను శ్రీరంగనాథ్ గారు మాట్లాడారా, ఇంకో ఆయన మాట్లాడా అనేది అసలు నేను విన్నాం. ఎందుకంటే ఒక ఐడియా ఎంత కడుతున్నారు కన్స్ట్రక్షన్,
ఇవాళ ఏవి కట్టుకుంటుంటేనే 1200 అవుతుంది సార్. ఎస్ఎఫ్సి వాళ్ళు కట్టే ఇల్లు 1100 నుంచి 1100 రూపాయలు అవుతుంది, మనం కట్టే ఇల్లు 2000 అవుతుంది. ఇది లెక్క అసలు ఎక్కడైనా కామన్ మొద్దు లెక్క 1100 అవుతుంది వాళ్ళు కట్టే ఇల్లు, వాళ్ళు కట్టే ఎస్ఎఫ్సి అంత డబ్బులు కట్టాల్సిందేగా. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే కిరణ్ గారు, ఎవరు కాంప్రమైజ్ కావట్లా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియట్లా. సాంబశివరావు గారు, ఆ క్వశ్చన్ అంటే అదే కంటిన్యూటీ క్వశ్చన్ కూడా అందరికీ కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రధానంగా డౌట్ వచ్చింది అక్కడే. అంటే జగనన్న ఇళ్ళ ప్రాజెక్టు పూర్తిగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ అనేటటువంటిది 175 లక్షల కోట్ల రూపాయలతోనే నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు 91,000 కోట్ల రూపాయలే ప్రభుత్వం నుండి ఖర్చు అయింది. మిగతా అమౌంట్ గ్యాప్ అనేటటువంటిది ఎక్కడెళ్ళింది? 1,75,000 కోట్ల రూపాయల ప్రతిపాదితమైనటువంటి ప్రాజెక్టు కేవలం ప్రభుత్వం నుండి వచ్చేటటువంటిది, ప్రభుత్వం కన్సర్న్ ఇచ్చింది కేవలం 90,000 కోట్ల రూపాయలకే. కేంద్ర ప్రభుత్వం నిధులు అందులో ఎంతవరకు ఉన్నాయి, ఏంటిది అనేటటువంటిది ప్రాజెక్టులో కానీ, సిఎస్ రిపోర్ట్లో కానీ, సీఎం రిపోర్ట్లో కానీ ఎక్కడ క్లారిటీగా పొందపరచలేదు. శాంతి ప్రసాద్ గారు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ప్లీజ్ సాంబశివరావు గారు మీరు స్పందించండి ప్లీజ్. సాంబశివరావు గారు చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. అసలు మీరు బడ్జెట్ లో జగనన్న కాలనీ కేటాయించింది మొత్తం ఎంత అంటే ఈ 5 బడ్జెట్లు కలిపి 23,106 కోట్లు. కానీ మీరు ఖర్చు చేసింది కేవలం 11,358 కోట్లే. నేను చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ కరెక్ట్ అండి. ఇప్పటి వరకు 86,000 గృహ సముదాయాలే పూర్తిగా. అలాగే సార్, లాయర్ గారికి చెప్తున్నాం, మేము ల్యాండ్ ఎన్ని వేల గృహాలు అవుతాయి. రెండోది భూసేకరణ కోసం 35,000 కోట్లు చిల్లర అని మీరు చెప్పి తర్వాత మళ్ళీ 23 అక్టోబర్కి వచ్చేటప్పటికి 56,000 కోట్లు ఎట్లా పెరిగింది? ఎందుకు పెరిగింది? భూసేకరణ అప్పుడే చేయించారు కదా, మరి ఈ డిఫరెన్స్ 20,000 కోట్లు ఎక్కడికి వెళ్ళింది? ఏంటంటే భూసేకరణకి 35,000 కోట్ల 35,150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీకు గవర్నమెంట్ లెక్కలు చెప్పింది. కానీ అక్టోబర్ 12, 23 వచ్చినప్పటికి 56,102 కోట్లకు వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? అప్పటికి మీరు ఇస్తా ఉన్నది 5 లక్షల గృహాలే. 5 లక్షల గృహాలే భూసేకరణ కాదు సార్, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ 5 లక్షలు కూడా అవలా. వాస్తవానికి మొత్తం అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, ఎన్ని రోడ్స్ ఎన్ని ఇస్తే 45 నుంచి 50,000 కోట్లు అవుద్ది. భూమికి పెట్టింది 10,500 కోట్లు. ఎన్ని పూర్తి కావాలంటే 4 ఏళ్ళు పడుతుంది సార్. సంవత్సరానికి శాంతి ప్రసాద్ గారు, మన రాజకీయాలు కట్టుకునే వాళ్ళు కట్టుకోగలిగిన 1,25,000 నుండి కట్టుకోగలిగిన వాళ్ళు 25% ఉండాలి సార్. వాళ్ళకి 1,25,000 ఉంటే ఇల్లు పూర్తి అవుతుంది. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. నేను అసలు మీడియా మీకు ఎట్లా వస్తున్నాయి డబ్బులు, ఎట్లా వస్తున్నాయి అంటే ఏమంటే ఒక 50,000 పెట్టుబడి ఉంటే 50,000 కట్టుకుంటే 50,000 డబ్బులు వస్తున్నాయండి, పేమెంట్ వస్తుంది సార్. మా దగ్గర 1,00,000 ఉంటే మేము ఈ రకంగా కట్టుకుంటున్నాం, టైల్స్ వేసుకుంటున్నాం, బాత్రూమ్ పెట్టుకుంటున్నాం, కరెంటు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ జిఎస్టీ లేకుండా ఇసుక వస్తుంది, ఇవన్నీ వస్తుంది. 1,20,000 వాళ్ళ సొంత డబ్బులు ఉంటే ఈ ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు 3 లక్షలతో. ఇది లెక్క. వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. 7,50,000 ఇల్లు పూర్తి అని మన దసరా చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళకి మనం స్టేట్ గవర్నమెంట్ ఎంఆర్ఓ వాళ్ళకి డెలివరీ లెటర్ కూడా ఇచ్చేశారు, మీరు ఆక్యుపేషన్ ఇచ్చుకోండి. ఎక్కడైతే పూర్తి అయినాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తున్నారు, రోడ్లు, కరెంటు. మిగిలిన కాలనీలు చేయట్లా. ముందు ఇది కావాలి కదా. ఎక్కడైతే ఒక కాలనీ పూర్తి అయిందో అక్కడే కరెంటు, అక్కడే డ్రైనేజ్ ఇస్తున్నాం. పూర్తిగా నీళ్ళు అసలు కట్టలని కాలనీస్ ఉన్నాయండి, అక్కడ అసలు ఏం చేయట్లా. మీరు అదే అక్కడ అన్ని చేయటమంటే అట్ట. ఇప్పుడు ఎక్కడన్నా ఒక 2,000 ఇల్లు కట్టారనుకోండి, పూర్తి అయినాయి అనుకోండి, అక్కడ కరెంట్ వేస్తున్నారు, డ్రైనేజీకి వాటర్ పైపు అక్కడ చేస్తున్నారు, అక్కడ రోడ్లు వేస్తున్నారు. మిగిలిన కాలనీలు చేయట్లా. ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్య ఒకటి, ముందు వర్క్ సమస్య ఒకటి. ఎక్కడైతే పూర్తి అయినాయో అక్కడ పూర్తి చేస్తున్నాం. అది 7,40,000 లెక్కల ప్రకారం చదువుతున్నా
మీ సాక్షి పత్రికలో వచ్చిన కథనమే చదువుతున్నా నేను. నీటి సరఫరాకు 4,108 కోట్లు, విద్యుత్ ఇంటర్నెట్ అంటండి 7,989 కోట్లు, డ్రైనేజీ సీనరేజీకి 7,227 కోట్లు, రోడ్లు ఆర్చిలు 10,251 కోట్లు, లేఅవుట్ లో వసతి కల్పన కోసం 3,314 కోట్లు. ఈ మొత్తం కలిపి ఎంత వచ్చింది సార్? 32,909 కోట్లు. 909 కోట్లు. కరెక్టే సార్, అది ఎవరు పూర్తి కాలేదు కదా. ఎన్ని కాదు, ఎట్లా చెప్తున్నాం? నిర్మాణం పూర్తి పూర్తయిన ఎంత పూర్తి చేసేదే. 3,37,631 గృహాలు. శాంతిప్రసాద్ గారు ఆ లెక్క కూడా తప్పండి. నా దగ్గర ఉన్నటువంటి లెక్కనే 90,000 గృహ సముదాయాలు ఈ రోజు వరకు పొజిషన్ హ్యాండ్ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాటిని మీరు పూర్తిగా లెక్క కట్టొద్దు. అలాట్మెంట్ అయినటువంటి వాటిని పూర్తిగా లెక్క కట్టొద్దు. ఆర్డీఓ పొజిషన్ లెటర్స్ ఇచ్చిన వాటిని పూర్తిగా లెక్క కట్టకూడదు. పట్టాలు మంజూరు చేసినటువంటి వాటిని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ప్రభుత్వం నిర్మించాలని ప్రణాళికలు రూపొందించినటువంటి గృహ సముదాయాలను ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తున్నటువంటి అంశం జనసేన పార్టీ గట్టిగా పట్టుకుంది. ఇందులో భారీ కుంభకోణం జరిగిందనేటటువంటి వాస్తవాలు మాత్రం మీ వాదన నాకు అర్థం కాలే. భారీ వేరే కుంభకోణం పత్రికలో ఏంటి? వచ్చింది కాదు, మీ సాక్షి అది పత్రిక కాదండి, full page లో భారీ వచ్చింది. కుంభకోణం ఏంటి? అది జగన్ భారీ కుంభకోణం గృహాలకు ఏంటి అంటున్నా. సంబంధించి సాక్షి ఆయన లెటర్ పత్రికలో రాగానే వచ్చింది. భారీ కుంభకోణం అయిద్దా? మాకైనా కేంద్ర నిధులు ఇచ్చిందా? మేము అవినీతి